శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమధురైః కటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. కిం మనుజేషు ఇష్టతమం స్వ పర హితయాద్ ఉద్యతం జన్మ అంటారు శంకర భగవత్పాదులు. కిం మనుజేషు ఇష్టతమం, మనుష్యులకు అత్యంత ప్రీతిపాత్రమైనది ఏది లేదా అభిలషణీయమైనది ఏది, ఏది మనుషులకు అత్యంత యోగ్యమైనది, ఏది అనుష్ఠించవలసినది, ఏ మార్గమును వారు అనుసరించవలసి ఉంటుంది. కిం మనుజేషు ఇష్టతమం అంటే శంకరులు అన్నారు స్వపరహితాయోగ్యతం జన్మ. తన యొక్క పరుల యొక్క హితమును కోరి ఉద్యమించినదైనటువంటి జన్మ. ఉద్యమించుట అంటే ఏదో జెండాలు పట్టుకుని వీధుల్లోకి వెళ్ళిపోమ్మని కాదు. ఉద్యమించుట అంటే ప్రయత్నించుట. తన యొక్క ఉద్ధరణ చూసుకోవాలి, పరుల యొక్క హితాన్ని చూడాలి. ఏకకాలమునందు రెండిటినీ సాధించగలిగి ఉండాలి. రెండు ఏకకాలమునందు నడిచేటట్టుగా ప్రయత్నము చేసేటటువంటి వాడెవరో అటువంటి వాని యొక్క జన్మ సరి అయినటువంటి మార్గమునందు నడుచుచున్నది, లేదా అటువంటి వ్యక్తి జన్మ సార్థకత పొందుచున్నాడు. జన్మ అన్న మాటకి మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. జన్మ అంటే పుట్టుట. ఏది పుడుతోంది? జీవుడు పుడుతున్నాడు. లోపల ఉన్నటువంటి జీవుడు ఒక్కొక్క శరీరాన్ని తొడుక్కున్నప్పుడల్లా పుడుతున్నాడు అని అర్థం. అన్ని వేళలా ఒకే శరీరంతో ఉండడు. ఇవాళ నాలో ఉన్నటువంటి జీవుడు మనుష్య శరీరం అనబడేటటువంటి తొడుక్కున్నాడు. ఈ లోపల ఉన్న జీవుడు ఎప్పుడూ మనుష్య శరీరమునందే ఉన్నాడు అనడానికి నమ్మకం ఏం లేదు. ఒకానొకప్పుడు పశువుగా ఉండి ఉండవచ్చు, వేరొకప్పుడు పక్షిగా ఉండి ఉండవచ్చు, క్రిమికీటకాదులుగా ఉండి ఉండవచ్చు. ఇవాళ మాత్రం ఈ తొడుక్కున్నాను. ఈ తొడుగుతో నేను ఎప్పుడు వచ్చానో అప్పుడు జన్మ. మిగిలిన జన్మలలో సార్థకత పొందడానికి ఒక సరి అయిన మార్గంలో ఉన్నాడనడానికి వేరుగా ప్రత్యేకమైనటువంటి స్థితి ఏమీ ఉండదు. ఒక్క మనుష్య జన్మలో మాత్రం సార్థక్యము చేసుకొనుట అన్నమాట అన్వయమవుతుంది. ఈ తొడుగుతో ఉన్నవాడెవరో వాడే కొన్ని చెయ్యగలడు. అందులో ఏది ప్రధానంగా ఎప్పుడూ దృష్టిలో పెట్టుకుని ప్రయత్నించవలసి ఉంటుంది, జీవనం చెయ్యవలసి ఉంటుంది అంటే శంకరులు అంటున్నారు స్వపరహితాయోగ్యతం. తన అభ్యున్నతి కొరకు చూసుకోవాలి,
పరుల అభ్యున్నతి కొరకు చూడాలి. తన అభ్యున్నతి కొరకు అంటే బాగా ఉద్యోగం చేయడం, బాగా డబ్బు సంపాదించడం, అవన్నీ పెద్ద విశేషంగా చెప్పబడినటువంటివి కావు. మంచిదే, అసలు డబ్బు సంపాదించద్దు, ఏ ఉద్యోగం చెయ్యొద్దు అని ఎవ్వరూ చెప్పరు. కానీ దాని గురించి కాదు శంకర భగవత్పాదులు మాట్లాడుతున్నది. వారు జ్ఞానమార్గాచార్యులు, మహానుభావులు. వారికి ఆత్మోద్ధరణము వారి యొక్క సంబంధము. వారి ఉద్దేశ్యం ఏమి అంటే, నీవు ఏ ధర్మమును అనుష్ఠించవలసి ఉంటుందో దాని యందు నువ్వు వైక్లభ్యమును పొందరాదు. ఇతరుల యొక్క ధర్మమును రక్షించడంలో నువ్వు ఇతోధికమైనటువంటి ప్రయత్నమును నీ యొక్క చిత్తశుద్ధి కొరకు చేస్తూ ఉండాలి. మీరు పట్టుకున్నారో లేదో, నేను దాన్ని ఇంకొంచెం వివరించే ప్రయత్నం చేస్తాను. మనకి 2 మాటలు ఉన్నాయి. ఇష్టాపూర్తములు అని పిలుస్తారు. ఇష్టాపూర్తములు అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఇష్టి అంటే యజ్ఞము, యాగము. ఇష్టింతేహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్ అంటాడు ఋష్యశృంగుడు దశరథ మహారాజు గారితో రామాయణంలో. ఇష్టి అంటే యజ్ఞము, యాగము. యజ్ఞము, యాగము ఎవరిని ఉద్దేశించి చేస్తారు? దేవతల్ని, పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి చేస్తారు. హవిస్సిస్తారు కాబట్టి ఇష్టి చెయ్యాలి తప్పకుండా. ప్రతి మనుష్యుడు కూడా యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. దేనికి చెయ్యాలి అంటే, దేవతల వలన మనము ఉపకారమును పొందుతున్నాం. వాళ్ళ వలన వర్షము పడుతోంది, వర్షము వలన అనేక ప్రయోజనములను పొందుతున్నాం. ఆహారము దొరుకుతోంది, భోగ సమృద్ధి కలుగుతోంది. వీటికి ప్రత్యుపకారముగా ఇష్టి చేసి హవిస్సునివ్వాలి. అగ్నిముఖంగా హవిస్సు దేవతలకు ఇవ్వడం అనేటటువంటి ప్రక్రియ ఉన్నది కేవలము సనాతన ధర్మమునందు మాత్రమే. హోమ ప్రక్రియ అనేటటువంటిది ఏ ఇతర విశ్వాసమునకు చెందినది కాదు. కేవలము ఒక్క సనాతన ధర్మమునకే చెందినది. అగ్నిముఖంగా దేవతలకి స్వాహాకారంతో హవిస్సు ఇవ్వడం, ఇది కేవలము సనాతన ధర్మమునకే చెందిన ఆస్తి. దేవతలను ప్రీతిపరుస్తారు. కాబట్టి ఇష్ట అంటే ఇష్టి మొదలైనవి అంటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యాలి. పూర్తము అంటే, నీకు ఈశ్వరుడు కొన్నిటిని ఇచ్చాడు. నీకు ఏ విభూతులను ఈశ్వరుడు కటాక్షించాడో, ఆ విభూతి ఇతరులకు లేదో దాన్ని ఇతరుల యొక్క హితము కొరకు, వారి అభ్యున్నతి కొరకు నువ్వు ఉపయోగించవలసి ఉంటుంది. అంటే ఒక ఆయన దగ్గర బాగా డబ్బు ఉంది. ఇప్పుడు ఆయన ఆ డబ్బు ఖర్చు పెట్టకుండా దాచేసుకున్నాడు అనుకోండి, అది ఏమైనా దోషమా అని అడిగారనుకోండి, చట్టపరంగా కట్టవలసిన పన్ను కట్టి మిగిలిన డబ్బు దాచేసుకుంటే దోషము అని అనడానికి లౌకికంగా ఏం ఉండకపోవచ్చు. కానీ వేదాంతమునందు ఆత్మహంతి అంటారు. అంటే తన యొక్క స్వరూపమును తాను పాడు చేసుకున్నవాడు. భగవంతుడు ఒక విభూతినిచ్చాడు. ఆ విభూతిని నువ్వు సమాజము యొక్క ఉద్ధరణ కొరకు వినియోగించాలి. ఆ డబ్బుతో 10 మందికి పనికొచ్చే చలివేంద్రాన్ని పెట్టాలి, 10 మందికి పనికొచ్చే ఒక నుయ్యి తవ్వాలి, 10 మందికి పనికొచ్చే ఒక కళ్యాణ మంటపం కట్టాలి. 10 మందికి పనికొచ్చేటట్టుగా నువ్వు ఒక దేవాలయంలో ఒక కళ్యాణ మంటపాన్ని నిర్మాణం చెయ్యాలి. మనకి చిత్రం ఏమిటంటే, సమాజపరమైనటువంటి శ్రేయస్సు కొరకు చేసేటటువంటి పనులన్నిటినీ కూడా మనం ఈశ్వరుని ద్వారానే చేస్తాం. దేవాలయ వ్యవస్థని ఆధారం చేసుకుని చేస్తారు సనాతన ధర్మంలో. ఎందుకని అంటే, దేవాలయ వ్యవస్థ అందరికీ కూడా ఆటపట్టై, ఛత్రఛాయై, నీడనిచ్చేటటువంటి మహావృక్షమై శోభిల్లుతుంది. వేదం చదువుకున్న బ్రాహ్మణుడు ఉన్నాడు, అక్కడ వేదాన్ని ఆమ్నాయం చేస్తాడు. ఒక అర్చకుడు ఉన్నాడు, ఆయన దేవాలయంలో అర్చకత్వం చేసి ఆర్తితో ఉన్న భక్తుల యొక్క కోరిక తీరడానికి వారి పనుపున గోత్రనామాలతో పూజ చేస్తాడు. ఒక పువ్వుల దండలు కట్టగలిగిన వాడు ఉన్నాడు, ఆయన పూతోటలో ఉన్న పువ్వులన్నీ కోసి పూలు దండలుగా, హారములుగా గుచ్చి ఇస్తాడు. ఒక బట్టలు ఉతికే రజకుడు ఉన్నాడు, ఆయన స్వామి విడిచిపెట్టినటువంటి బట్టలు ఉతికి మళ్ళీ కట్టుకోవడానికి వీలుగా సిద్ధం చేస్తాడు. ఒక డప్పులు కొట్టే వ్యక్తి ఉన్నాడు, అతను స్వామికి పొద్దున్నే మేళం చేస్తాడు. స్వామివారి ఊరిరిగింపులో ఆ డప్పులు మ్రోగిస్తూ ముందు పెడతాడు. నాదస్వరం మోగించే వ్యక్తి ఉన్నాడు, ఈశ్వరుడికి నాదస్వరం మోగిస్తాడు. ముందు ఈశ్వరుడు వెడుతున్నప్పుడు నడిచి నాదస్వరం మోగిస్తాడు.
ఒకడు బలం ఉన్నవాడు ఉన్నాడు, వాడు ఈశ్వరుడి పల్లకి పట్టుకుంటాడు. ఇంకొకడికి సామాన్యమైన స్థితి, దేవాలయానికి వచ్చి తుడిచి కడిగి ముగ్గు పెడతాడు. ఇవన్నీ పూర్తములు అని పిలుస్తారు. ఈ పూర్తములన్నీ దేని కొరకు చెయ్యాలి అని అడిగింది శాస్త్రం. ఇవి పుణ్యము కొరకు అన్న భావనతో చెయ్యడం మంచి పద్ధతి కాదు. పుణ్యము కొరకు అని మీరు చేస్తే అభ్యంతరం ఏమి ఉండదు. కానీ పుణ్యము కొరకు అని మీరు చేస్తే వచ్చే ప్రమాదం ఒకటి ఉంటుంది. ఏమిటి ఆ ప్రమాదం అంటే, ఈశ్వరుడు ఏమి రాగద్వేషాలు ఉండవు, అలాగే నీకు పుణ్యం ఇస్తున్నానంటాడు. దేవాలయంలో ఓ చోట నుయ్యి తవ్వి దీనివల్ల నాకు కొంత పుణ్యం కావాలి అని మీరు అడిగారు అనుకోండి, కొంత పుణ్యం వేస్తాడు. ఇప్పుడు ఆ పుణ్యము వలన ఏమవుతుందంటే, ఉత్తర జన్మలలో దాని వలన మీరు కొంత ప్రయోజనాన్ని పొందుతారు. ఆ ప్రయోజనంతో అది పూర్తయిపోయింది. మీరు బ్యాంకులో 10,000 రూపాయలు వేసుకున్నారు, 1000 రూపాయలు చొప్పున 10 చెక్కులు ఇచ్చారు, అయిపోయింది. మీరు బ్యాంకులో వేసుకున్న సొమ్ము అక్కడతో పూర్తయిపోయింది. మీరు పుణ్యము కొరకు అని చేసుకున్న కర్మ మీ సుఖానుభవమునందు ఖర్చు అయిపోతుంది. అందుకే ఇష్టాపూర్తములు రెండు ఎన్ని చెయ్యండి, దాని వలన పుణ్యము కొరకు చేయకూడదు. ఈ రెండిటి వలన ప్రయోజనము కొత్తగా ఏదో వస్తుంది అని చెయ్యకూడదు. ఈ రెండు దేని కొరకు చెయ్యాలి అని అడిగారు, చిత్తశుద్ధి కొరకు చెయ్యాలి. ఇప్పుడు పాత్రకి శౌచం ఉందనుకోండి, పాత్ర శుద్ధముగా ఉందనుకోండి, మీరు అందులో పాలు పోస్తే నిలబడతాయి. పాత్ర కిలుం పట్టుందనుకోండి, అందులో మట్టి ఉండకూడనటువంటి మలినములు ఉన్నాయి, మీరు అందులో పాలు పోశారనుకోండి, పాలు విరిగిపోతాయి. ముందు చిత్తమునందు శుద్ధి ఏర్పడిందనుకోండి, చిత్తశుద్ధి ఏర్పడితే భగవంతుని యందు అనురక్తి ఏర్పడుతుంది. ఆ చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుందంటే, మీకు తెలియకుండానే మీరు చేసేటటువంటి పుణ్యకర్మల యందు రజోగుణ తమోగుణ సంపర్కము కలిగి అహంకారమునకు కారణమవుతుంది. నేనే ఈ నుయ్యి తవ్వాను, నేనే ఈ గోడ కట్టాను, నేనే ఆ పలక పరిపించాను, నేనే ఈ బల్ల వేశాను, నేనే ఆయనకు ఆ పంచెల సాపు ఇచ్చాను, నేనే ఆయనకు ఆ పూలదండ వేశాను. ఇది అహంకారమునకు కారణమై కూర్చుంటుంది. అందుకే అహంకార పరిత్యాగము చేయిస్తారు. అది చిత్తశుద్ధి అన్న మాటకు అర్థం. ఇవి పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు, పరమేశ్వరుడు నా చేత చేయించాడు, చేయించి నేను చేశానన్న కీర్తిని నాకు కట్టపెట్టాడు. మీరు చూడండి, అన్నదానము చేయుట అనో మాట ఉంటుంది లోకంలో. ఇప్పుడు రేపు అక్షయ తృతీయ వస్తోంది. అక్షయ తృతీయ మహోత్కృష్టమైనటువంటి తిథి. మహళయపక్షములు అని అవి కర్ణుడి కోసం వచ్చాయి అని శాస్త్రవాక్కు. కర్ణుడు శరీరము విడిచిపెట్టిన తర్వాత ఆయనకి అన్నం నీరు దొరకలేదు అన్నారు. ఎందుచేత అంటే అవి నువ్వు ఇవ్వలేదు కనుక అన్నారు. అంటే ఆయన మహళయపక్షాల్లో మళ్ళీ యమధర్మరాజు గారి యొక్క ప్రత్యేక అనుమతితో కిందకొచ్చి అన్నం పెట్టి నీళ్లు ఇచ్చి మళ్ళీ పైకి వెళ్ళాడు అంటారు. అందుకొచ్చే మహళయపక్షాలు. అక్షయ తృతీయ ఒక్కొక్క కాలమునందు మీరు చేసినది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎంత ఫలితం? అక్షయం. దానికి ఇంకా లెక్కలేదు. ఎంత ఫలితం ఇచ్చేస్తుందంటే, మీరు మనుష్య ఉపాధిలో ఉన్నంత కాలము చేసినా కూడా రానంత ఫలితము ఆ తిథి నాడు మీరు ఏది చేస్తారో దాని వలన వస్తుంది. పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, నైమిత్తికము అని అంత గొప్ప ఫలితం వచ్చేటట్టుగా అనుగ్రహిస్తాడు. అందుకే దేశకాలములు గొప్పవవుతాయి. దేశము కాలము రెండు గుర్తిరిగి దానం చెయ్యాలి. అక్షయ తృతీయ, అక్షయ తృతీయ నాడు తప్పకుండా కొన్ని పనులు చెయ్యాలి. అందులో ప్రధానమైనది ఏది? ఉదకభాండదానము. ఉదకభాండదానము అంటే కొత్త కుండలో లేదా కూజాలో శుభ్రంగా కడిగేసి ఒక 2 రోజుల ముందే దాన్ని కడగాలి. ఎందుకంటే మీరు ఆ రోజే నీళ్లు పోస్తే మట్టికంపు వస్తాయి. అవి 2 రోజులు నీళ్లు పోసి ఉంచితే ఆ నీళ్లు వంపేస్తే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు తాగడానికి యోగ్యమవుతాయి. అక్షయ తృతీయ రోహిణీ నక్షత్రంతో కలిసి ఉంటే విశేష ఫలితం. ఈ సంవత్సరం కలిసింది అలాగా. ఉదయం 6:30 వరకు రోహిణీ నక్షత్రం ఉంది. అందులో కొద్దిగా పచ్చకర్పూరం కలిపి వాసిని కడతారు. వాసిని కట్టడం అంటే ఒక కొత్త రవికెల బట్ట కడతారు. దానికి కట్టి ఈ ఉదక భాండాన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణులకు సత్పురుషులకు ఇస్తారు. ఎందుకు అలా ఇవ్వడం అని అడిగారు. అన్నిటికన్నా కావలసింది ఏమిటో తెలుసా? జలమే. ఇక్కడ నీరే అవసరం. ఈ శరీరం విడిచిపెట్టిన తరువాత కూడా జీవుడికి దాహం వేస్తుంది. అందుకే తద్దినం పెట్టినప్పుడు ఏం చేస్తారంటే,
అన్నదమ్ములందరూ కలిపి తద్దినం పెట్టాలి. తండ్రి అది కోరుకుంటాడు, చూస్తాడు ఆ రోజున వచ్చి ఆ తిథి నాడు. అరే నా కడుపున ఇద్దరు పుట్టారు, ఒక్కడే విడిచిపెడుతున్నాడు నీళ్లు, రెండోవాడు అన్నగారి చెయ్య కింద ఉండాలి, ఆ పైన తమ్ముళ్ళ చేతులు పైన ఉండాలి. ఇద్దరు కొడుకులు ఉన్నారనుకోండి, పెద్ద కొడుకు ఒకడే నీళ్లు విడిచిపెడుతుంటే తండ్రి ఖేదపడతాడు, ఇద్దరు బిడ్డల్ని కన్నాను, నా శరీరం విడిచిపెట్టిన రోజున కూడా కనీసం ఇద్దరూ కలిసి నీళ్లు వదిలిపెట్టారని. తమ్ముడి చెయ్యి పైన పెట్టి కింద అన్నగారు చెయ్యి పెట్టి ఆ పైనుంచి నీళ్లు పోస్తూ ఒక మంత్రం చెప్తారు. అక్షయతృప్తి ద్వారా పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య సిద్ధిరస్తు అంటారు. అంటే ఈ నీళ్లు నేను ఏవి విడిచిపెడుతున్నానో అందుకు కర్త, అందుకు కొడుకు కావాలి అని అడుగుతారు. దానికి సాధనమేమి అంటే ఒక్క కొడుకుకి మాత్రమే అధికారం ఉంది. ఆ చేతిలోంచి నీళ్లు విడిచిపెట్టగలిగిన అధికారము ఒక్క కొడుకుదే. ఆ నీళ్లు విడిచిపెట్టాలి వాడు విడిచిపెడితే తను తాగుతాడు, లేదా దాహంతో జీవుడు కొట్టుకుపోతాడు. ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు కొడుకు విడిచిపెడతాడని ఏమిటి నమ్మకం? వాణ్ణి నమ్మమని ఎవరు చెప్పారు? మంచిదే చేయిస్తాడనే భావన చెయ్యాలి, కానీ నీ జీవుణ్ణి నువ్వు ఉద్ధరించుకో. ఎవరో చేస్తారని ఎందుకు బాధపడతావు? అక్కర్లేదు. అందుకే అక్షయతృతీయ నాడు తప్పకుండా ఉతక భాండాన్ని ఇస్తారు. చల్లని నీటితో చక్కటి సువాసనతో కూడుకున్న పచ్చకర్పూరం కలిసినటువంటి జలములతో ఉన్న భాండమునంటే కుండను బ్రాహ్మణునికి దానం చేస్తారు. ఆయన దాన్ని పుచ్చుకుంటారు. పుచ్చుకుంటే ఏమవుతుంది? ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత ఏదో ఒక శరీరములో ఉన్నప్పుడూ కూడా ఆయనకి దాహం వేస్తే నీళ్లు దొరకని స్థితి మాత్రం ఉండదు. అంటే ప్రాణములు నిలబడుతుంటాయి. నీటి వలననే ప్రాణములు నిలబడతాయి. అందుకనే సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక అంటారు లింగపురాణంలో. నీటి రూపంలో ఉండి ఈశ్వరుడు ప్రాణములను రక్షిస్తూ ఉంటాడు. అందుకే అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కోమని ఎక్కడా లేదు. అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కుంటే ఏమొస్తుంది? కలిపురుషుడు వస్తాడు ఇంటికి. ఎందుకంటే పరీక్షిన్ మహారాజు కలియుగ ప్రారంభంలో ఇచ్చినటువంటి స్థానములలో బంగారం ఒకటి. అక్షయతృతీయ నాడు బంగారం తెచ్చి ఇంట్లో పెడితే అక్షయంగా కలిపురుషుడు వస్తాడు. అక్షయతృతీయ నాడు సజల భాండమును దానం చేస్తే ఏదో కొడుకు చెయ్యాలని లేకపోతే ఇంకోడు చెయ్యాలని నువ్వు తాపత్రయపడక్కర్లేదు. నీ జీవుడి కొరకు నువ్వు చేసేసుకున్నావు. ఎన్ని జన్మలకి? అక్షయం, దానికి అంతు లేదు. అందుకే అక్షయతృతీయ తప్పకుండా చేసుకోమని చెప్పారు. కొన్ని తప్పకుండా రోజు ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి. చక్కగా తన భార్య తీసిన చందనాన్ని ఎవరు దానం పుచ్చుకుంటున్నారో ఆయన యొక్క శరీరమునకు అలదుతారు. అలది ఒక గొడుగు పడతారు, పట్టి ఆ గొడుగు ఆయనకి దానం ఇస్తారు. ఆయనకి చెప్పులు తీసుకొచ్చి ఆ చెప్పులు ఆయనకి దానం ఇవ్వాలి. నీకు అవకాశం ఉంటే నవధాన్యములను కూడా ఇవ్వవచ్చు. ఒక్క శనగలో ఒక్క కందులో కాదు, ఇస్తే నవధాన్యములను ఇవ్వాలి. అథవా చెప్పులు గొడుగు తప్పకుండా ఇస్తారు. అన్ని దేవాలయాలలోనూ అక్షయతృతీయ నాడు పరమేశ్వరుడికి తెల్లటి బట్ట కట్టాలని, తెల్లటి బట్టతో దర్శనమిస్తాడు. ఆ రోజు నువ్వు ఏది ఇస్తున్నావో అది నీ జీవుడికి అనంతమై పడిపోతుంది ఖాతాలో. అది నువ్వు పొందడానికి అర్హత పొందుతావు. అక్షయతృతీయ నాడు నీటి కుండ దానం చేసుకోలేకపోతే వాడిని వాడు పాడు చేసుకున్నంత దరిద్రుడు లోకంలో ఇంకొకడు ఉండడు. ఒక నీటి కుండ అక్షయతృతీయ నాడు ఇవ్వలేకపోతే ఇక వాడిని ఎవరు ఉద్ధరిస్తారు? ఎవరు ఉద్ధరించగలిగిన వాళ్ళు ఉండరు. అవి తొణికిపోకుండా, కీటకములు పడకుండా కొత్త గుడ్డ చేత ఆచ్ఛాదిస్తారు. వాసిని కట్టారంటారు. కట్టి పట్టికెళ్ళి చక్కగా నీటి కుండ ఇచ్చి నమస్కారం చేస్తారు. ఇది అక్షయతృతీయ నాడు చేయవలసిన పని. అంతేగాని అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కోండి అని చెప్పనూకూడదు, అక్షయతృతీయ నాడు బంగారం కొనుక్కోనూకూడదు. నిజానికి అలా కాదు. అక్షయతృతీయ ఇవి చెయ్యమనే ఉన్నది శాస్త్రంలో. ఆత్మోద్ధరణ కొరకు ఇది తన కొరకు తాను చేసుకున్నది. ఇతరుల అభ్యున్నతి కొరకు చేసినది పూర్తము అంటారు. పూర్తము అంటే ఓ అరుగు కడతాడు, భక్తులైనటువంటి వారు కూర్చుంటారు. ఓ దేవాలయంలో చెట్టు కింద చుట్టూ గుండ్రంగా ఒక చక్కటి వేదిక కడతాడు. ఆ వేదిక మీద కూర్చొని సంధ్యావందనం చేసుకుంటారు.
ఇప్పుడు వీటిని పూర్తములు అంటారు. ఈ పూర్తము చేసి నాకెంత పుణ్యం వచ్చిందండి అని అడిగామనుకో, వస్తుంది కొంత పుణ్యం, కానీ ఆ పుణ్యం నీ సుఖానుభవమునందు నశించిపోతుంది. ఏదో ఒక సుఖం వస్తుంది, ఆ సుఖ రూపంలో పోతుంది. ఏమిటి దానివల్ల నీకు వచ్చే ఫలితం? కాదు, అక్షయ తృతీయ లాంటివి చేసుకోవాలి జీవుడికి కావలసినవి. కాబట్టి మిగిలినవి చిత్తశుద్ధి కొరకు చేస్తారు. ఇప్పుడు అలా చిత్తశుద్ధి కొరకు చేస్తూ వెళ్ళగా మీరు బాగా పట్టుకోవలసి ఉంటుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క ప్రతిపాదన. స్వపరహితాయోజ్యతం జన్మ అండంలో ఆయన యొక్క ఉద్దేశ్యం అది. నువ్వు అలా చేసుకుంటూ వెళ్ళగా 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 ఇది నీకు ఒకనాడు చిత్తశుద్ధిని కటాక్షిస్తుంది. ఎప్పుడు? నాకు ఇదంతా పుణ్యం కింద పడిపోవాలి, పుణ్యం కింద పడిపోవాలని నువ్వు కోరడం మానేసి పరమేశ్వరుడు నాకు ఇచ్చాడు, పరమేశ్వరుడు నా చేత చేయిస్తున్నాడు. మీరు చూడండి, అన్నదానం చేస్తారు. రేపు అక్షయ తృతీయ నాడు చెయ్యవలసినటువంటి ప్రధానమైన పనుల్లో ఒకటి పెరుగు అన్నం. ఈ రెండు, పెరుగన్నం తప్పకుండా ఎవరికైనా పెట్టాలి, ఎవరో ఒకరికి తప్పకుండా పెరుగన్నం పెట్టాలి. అలా పెట్టకపోతే ఇంకా అక్షయ తృతీయ నాడు చేసుకున్నది ఏముంటుంది? కాబట్టి పెడతారు. కనుక అన్నం వండినవాడు ఒక ఆయన ఉంటాడు, అన్నదానం చేస్తున్నాడు, ఆయన తెప్పిస్తాడు. 2000 మందికి కావలసిన సంబారాలన్నీ వండుతాడు. వండి ఏ నా బోటిగాడినో పిలుస్తాడు. పిలిచి, ఏమంటే కోటేశ్వరరావు, కొంచెం మీరు రేపు కాస్త బలిష్టంగా ఉన్నారు కాబట్టి అన్నపాత్ర పట్టుకోవడం కష్టం కదా, మీరు అన్నం వడ్డిద్దురు అంటాడు. ఇప్పుడు నేను అన్నం వడ్డించడానికి ఆయన చేత నిమంత్రణం చెయ్యబడ్డాను. నేను అన్నపాత్ర పట్టుకుని అన్నం వడ్డిస్తున్నాను. అన్నం నాదా? కాదు. అన్నపాత్ర చేత పట్టుకుని అన్నము వడ్డించడానికి కావలసినటువంటి యోగ్యత వేరొకరి చేత నాకు ఇయ్యబడినది. ఇయ్యబడి అన్నపాత్ర పట్టుకున్నాను. పట్టుకుని ఆకలితో ఉన్న వాళ్ళని కూర్చోపెట్టి ప్రత్యక్షంగా అన్నం పెడుతుంటే, అయ్యా మహానుభావ, 10 మాటలు పిలవకుండా కడుపు నిండా పెట్టావయ్యా అని ఆయన తృప్తిగా తిన్నాడు. ఇప్పుడు అందులో నేను నాది అని తెచ్చినది ఏమైనా ఉందా? నేను వండినవి ఏమైనా ఉన్నాయా? అన్నం కానీ, పప్పు కానీ, కూర కానీ, పచ్చడి కానీ ఆయన వండి, ఆయన తయారు చేయించి నా చేత పెట్టించాడు. నా అదృష్టం అది. పరమేశ్వరుడు కూడా నీ చేత కొన్ని పనులు చేయించడానికి నీకు కొన్ని విభూతులు ఇస్తాడు. 4 మాటలు చెప్పగలిగినటువంటి శక్తి నీకు ఇచ్చాడు. దానిని సమాజపరం చెయ్యాలి. 10 మందికి పనికొచ్చేటటువంటి మంచి మాటలను నువ్వు చెప్పాలి, ఆ విభూతిని ఉపయోగించుకొని. అప్పుడు ఏమైంది? స్వపరహితాయోగ్యతం జన్మ. అది చెప్పాలి అంటే ముందు నువ్వు చదవడం అన్నది ఒకటి ఉంటుందా? ఇప్పుడు నేను ప్రశ్నోత్తర రత్నమాలిక మీకు చెప్దామని వస్తున్నాను, మీకు ప్రశ్నోత్తర రత్నమాలిక నేను చెప్తున్నాను అంటే దాని వెనక ఉన్న పూర్వాంగం ఏమిటి? నేను చదివాను అనేనా దాని అర్థం? ఆ పుస్తకం చదివానా లేదా? చదవకుండా నేను ఇక్కడ కూర్చుని ఏం చెప్పను? ప్రశ్నోత్తర రత్నమాలిక చదివితే కదా నేను చెప్పడం. కాబట్టి నేను చదువుకున్నాను, నేను చదువుకుని మీకు చెప్తుంటే అది ఏమవుతుంది? నాకు బాగా నాటుకుంటుంది లోపల. నాటుకుని ఓ ఇది కదూ అని బాగా స్ఫురణలో ఉంటుంది. ఉండి నేను అభ్యున్నతిని పొందడానికి కారణమవుతుంది, మీరు అభ్యున్నతి పొందడానికి కారణమవుతుంది. ఏ విభూతి ఎవరికి ఈశ్వరుడిచ్చాడో దానిని సమాజపరము చేయుట అన్న మాటకి పూర్తము అంటారు. ఈ పూర్తము దేని కొరకు చేయవలెను అని అడిగారు. అది చిత్తశుద్ధి కొరకు. నువ్వు అలా ఏ పుణ్యమో కోరకుండా చెయ్యగా ఒకానొక రోజున నువ్వు ఏ మార్గాన్ని పట్టుకున్నావో ఆ మార్గంతోనే పూర్తము ద్వారా ఈశ్వరుణ్ణి చేరిపోతావు. దానివలన చిత్తశుద్ధి ఏర్పడుతుంది. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి ఒక్క విషయాన్ని. మోక్షము అంటే ఆకాశంలోంచి ఊడి పడదు కొత్తగా. మోక్షము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మన యథార్థ స్థితి మోక్షమే. కానీ అది మనకి తెలియకుండా పోయింది. అది తెలిసేటట్టు చేయడమే మోక్షము. పాత్రకి మీరు కొత్తగా మెరుగు తేవట్లేదు, మెరుగుకి అడ్డుపడినటువంటి ధూళిని తీసేస్తున్నారు. కాస్త చింతపండు అట్టుకుని తోముతున్నారు, మెరుగు తెస్తున్నారా? మెరుగుకు అడ్డుపడినటువంటి ధూళిని తీసేశారా? ఇప్పుడు ఆ కల్మషం పోయింది. కల్మషం పోతే అది మెరుస్తూ ఉండిపోయింది. మీరు కొత్తగా మెరుపు తాలేదు, దాని మెరుపుకు అడ్డొచ్చిన దాన్ని తొలగించారు. మోక్షమునకు అడ్డేది జీవభావన, ఆ జీవభావన తొలగించారు. ఇది పూర్తము ద్వారా సంభవం అవుతుంది. ఒక్కొక్కసారి
తాను తనకున్నదేదో దానిని ఇతరులకు అదే పనిగా పంచిపెట్టేటటువంటి ప్రక్రియ యందు కలిగినటువంటి చిత్తశుద్ధి వలన భగవంతుని అనుగ్రహము చేత కలిగినటువంటి జ్ఞానావిర్భావము వలన ముముక్షువై మోక్షమునకు అధికారి అయి ఇక్కడే ఇప్పుడే మోక్షాన్ని పొందుతాడు. భాగవతంలో రంతిదేవోపాఖ్యానము అని ఒక ఉపాఖ్యానం, చాలా చాలా చిన్న ఉపాఖ్యానం, నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు నవమస్కంధం అనుకుంటాను. ఆ రంతిదేవోపాఖ్యానంలో పోతన గారు ఒక అద్భుతమైన విషయాన్ని ఆవిష్కరిస్తారు. రంతిదేవుడు ఏం చేస్తూ ఉంటాడు అంటే తన కొరకు అని ఏది ఉంచుకోడు. ఆయన మహారాజు, ఆయన ఎప్పుడూ ప్రజలకి ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు. ఒకానొకప్పుడు గొప్ప కరువు వచ్చింది, ఆయన తన దగ్గర అని ఏమీ ఉంచుకోలేదు, అందరికీ ఇచ్చేశాడు. ఇప్పుడు తనకి తినడానికి లేదు, నాకు లేదు మీరు పెట్టండి అంటే తినవలసిన వాడు తినకుండా తనకి పెట్టేస్తాడేమో అని తాను అడగకుండా అంతఃపురంలో ఉండిపోయాడు భార్యాబిడ్డలతో. 48 రోజులైపోయి తాగటానికి మంచి నీళ్లు కూడా లేవు, లేక మనిషి వరడైపోయాడు. అయిపోయి ఇక శరీరము పడిపోవడానికి సిద్ధపడుతోంది. దేవతలు పరీక్షించారు, ఇప్పుడు చిత్తశుద్ధి కలిగినదా, ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాను నన్ను ఆదుకున్నవాడెవరని కానీ, ఇన్నాళ్ళు చేస్తూ వచ్చాను దీని వలన నాకు పెట్టినవాడెవరని కానీ అంటాడా చూద్దాం. లేదా ఇంత తీవ్ర స్థితిలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పెట్టడం మానేసి దాచుకుంటాడా చూద్దాం. ఇప్పుడు వచ్చారు దేవతలు, వచ్చి ఎవరో ఒకరి రూపంలో వచ్చారు, వచ్చి ఇంత పాయసం నెయ్యి మంచినీళ్ళు పట్టుకొచ్చి ఇచ్చారు. ఎంతో సంతోషంగా ఆయన భార్యాబిడ్డల్ని కూర్చోపెట్టుకొని ఆ నెయ్యి పాయసంలో వేసుకుని తినబోతున్నాడు. ఎవరో బ్రాహ్మణుడు వచ్చాడు, అయ్యా ఆకలితో ఉన్నాను నాకు పెట్టవయ్యా అన్నాడు. ఆ పాయసంలోనూ నీతిలోనూ సగాన్ని బ్రాహ్మణునికి ఇచ్చాడు. మళ్ళీ తినబోతున్నాడు, ఎవరో శూద్రుడు వచ్చాడు, మళ్ళీ అందులో కొంత భాగం ఇచ్చేశాడు. ఇక తనకి తినడానికి ఏం లేదు, మంచినీళ్ళు ఉన్నాయి, చాలు ఈ మంచినీళ్ళు తాగుతాను, నాకు మంచినీళ్ళు మిగిలే అది మిగలలేదని బాధపడలేదు. అమ్మా ఆకలి అనేటటువంటి దాని విలువ తెలిసిన నాకు అంత ఆకలితో వచ్చిన వాడికి మళ్ళీ పెట్టగలిగిన భాగ్యం కలిగిందని సంతోషించాడు. ఇప్పుడు ఆఖరణ ఉండిపోయిన మంచినీళ్లు తాగబోతున్నాడు. ఎక్కడి నుంచో చాలా అధమాధమమైన స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి అయ్యా నాకు ఏమైనా పెట్టవయ్యా ప్రాణాలు కడంటిపోతున్నాయన్నాడు. ఆయన అన్నాడు, రంతిదేవుడు అన్నము లేదు, కొన్ని మధురాంబువులున్నవి త్రావమన్నా రావన్నా ఎల్ల శరీరధారులకు ఆపద కలిగిన వారి ఆపదలు తొలగించి మేలు చేయుట కంటే ఒండు సుఖమున్నదే, నాకు దిక్కు పురుషోత్తముడొక్కడి సొమ్ము పుల్కసా అన్నాడు. ఆ మంచినీళ్ళు ఇచ్చి అతను గడగడ గడగడ తాగేస్తుంటే ఆ నీళ్ళన్నీ పొంగిపోయి అన్నాడు, అన్నము లేదు. తను ఏం పెట్టలేకపోయానో చెప్పాడు. నేను నీళ్ళు ఇస్తున్నానయా, నేను తాగకుండా అనలేదు. అన్నము లేదు నాయన, నీకు అన్నం పెట్టలేను, కొన్ని మధురాంబువులున్నవి, కొన్ని తీయటి నీళ్లున్నాయి, ఇవి తాగు. అది పూర్తమునందు ఆయన అంత స్థితిని పొందేశాడు. పొందేసి ఇదిగో ఇవి ఇస్తాను, ఈ నీళ్లు తాగేసేయి, ఈ నీళ్లు తాగు. శరీరధారులకు కష్టము కలిగినప్పుడు ఆ కష్టాన్ని తీర్చడం కన్నా అన్యమైన గొప్పతనం ఉంటుందయా లోకంలో, అంతకన్నా మేలు ఉంటుందయా, తాగు అని నీళ్ళు ఇచ్చాడు. గడగడ గడగడ నీళ్లు తాగాడు. తాను విపరీతమైన దాహంతో ఉన్నప్పుడు మంచినీళ్ళు ఇవ్వడం అంత తేలికైన విషయం కాదు. మీరు చూడండి, మంచి ఎండలో భార్యాభర్తలు ఇద్దరూ భోజనానికి వచ్చి కూర్చున్నారు అనుకోండి, ఇద్దరూ ఉద్యోగం చేస్తున్నారు, ఇద్దరూ మధ్యాహ్నం భోజనానికి వచ్చారు, ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు, ఇద్దరూ పప్పు నెయ్యి అన్నం కలుపుకొని 2 ముద్దలు తిన్నారు. గడగడ గడగడ కాసి నీళ్లు తాగేశాడు ఆయన. గ్లాస్ ఖాళీ అయిపోయింది. ఆవిడ గడగడ గడగడ 2 గ్లాసు నీళ్లు తాగేసింది. మరచెంబు ఈయన దగ్గర ఉంది. మళ్ళీ 2 ముద్దలు తినేటప్పటికీ ఇద్దరికీ మళ్ళీ దాహం వేసింది. ఏమండి కొంచెం నీళ్లు పొద్దురు అంది ఆవిడ గ్లాస్ ఇలా పట్టుకుని. ఈయనకి దాహం వేస్తోంది. మీరు గమనించండి, ఆయన ఆవిడకి పోసి తాను పోసుకోడు, తను పోసుకుని ఆవిడికి పోస్తాడు, లేకపోతే ఉండు అని తను తాగిపోస్తాడు. మంచినీళ్ల విషయంలో అంత తొందరగా మీ దాహాన్ని కూడా కాదని ఒకరికి ఇచ్చేయడం అంత తేలిక కాదు. కానీ ఇచ్చేశాడు మహానుభావుడు. దానివలన ఆయనకి చిత్తశుద్ధి అలా ఏర్పడిపోయింది. పైగా అన్నాడు,
నాకు దిక్కు పురుషోత్తముడొక్కడే సొమ్ము పుల్కసా, నాకు శ్రీ మహావిష్ణువు ఒక్కడే దిక్కయా అన్నాడు. అంతే, దేవతలు నిజస్వరూపంతో ప్రకాశించారు. ప్రకాశించి ఆ రంతిదేవుణ్ణి ఈశ్వరుని యందు కలిసిపోయేటటువంటి అదృష్టాన్ని కటాక్షించారు. అంటే పూర్తము చిత్తశుద్ధి కొరకైనప్పుడు అది తన యొక్క ఇతరుల యొక్క హితమునకు పనికొస్తుంది. దాన్ని పుణ్యము అన్న మాటతో మీరు సంకుచితత్వానికి తీసుకొచ్చారనుకోండి, అనుభవమునందు పోతుంది. ఇది శంకరాచార్యుల వారి యొక్క ఉద్దేశ్యం. వారు జ్ఞానమార్గాచార్యులు. అందుకని వారు ఏది చెప్పినా ఆత్మోద్ధరణము కొరకు ప్రతిపాదన చేస్తారు. కాబట్టి నీ కొరకు ఇతరుల కొరకు ఇద్దరి యొక్క అభ్యున్నతి కొరకు ఉద్యమించినటువంటి వాని జన్మ ఏది ఉన్నదో ఆ జన్మ కిం మనుజేషు ఇష్టతమం అన్నప్పుడు జవాబైనది. అంటే నువ్వు ఏ పని చేస్తున్నా నీ ధర్మాన్ని నువ్వు విడిచిపెట్టేయకూడదు. నీ ధర్మాన్ని నువ్వు చేస్తూ ఇతరులకు ధర్మమును నిలబెట్టే ప్రయత్నం చెయ్యాలి. రామచంద్రమూర్తి గురించి చెప్తూ శ్రీరామాయణంలో ఒక మాట చెప్తారు, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. రాముడు లోకమంతటా ధర్మమును నిలబెట్టేవాడు. ఎక్కడైనా ధర్మము గాడి తప్పితే ఆయన ఒప్పుకునేవాడు కాదు. అందుకే వాలి తమ్ముడి భార్యను అపహరిస్తే రాముడు ఊరుకోలా, వాలిని సంహరించాడు. ధర్మమును నిలబెట్టడం రాముని యొక్క లక్షణం. నేను ధర్మాన్ని నిలబెడతానండి అని ఊళ్ళో వాళ్ళందరికీ ధర్మం చెప్పి తను మాత్రం ధర్మం మానేయడం రాముడి లక్షణం కాదు. తను తన ధర్మంలో నిలబడతాడు, ఇతరుల యొక్క ధర్మాన్ని నిలబెడతాడు, తన వారిని రక్షించుకుంటాడు, లోకాన్నంతటినీ రక్షిస్తాడు. ఇది రాముని యొక్క లక్షణం. నీ ధర్మమును నువ్వు మరిచిపోకూడదు. ప్రశ్నోత్తరమాలిక మీద ఉపన్యాసం చెప్పావు, బాగుంది, కానీ సాయంకాలం దానికోసం సంధ్యావందనం మానేసి మాత్రం ఉపన్యాసానికి రాకు. అంత అవసరమైతే 5 నిమిషాల ఉపన్యాసానికి ఆలస్యం అయిపోతే నీ కంఠం తెగిపోదు. సంధ్యావందనం మానేసి మాత్రం నువ్వు ఉపన్యాసం చెప్పకూడదు. నీ ధర్మం నీకు అది ప్రధానం. నువ్వు ముందు సంధ్యావందనం చేయాలి. నువ్వు సంధ్యావందనం చేయి, తర్వాత వచ్చి ప్రవచనం చేయి. నువ్వు ప్రవచనం చేస్తానని సంధ్యావందనం మానేస్తే నువ్వు పాడైపోతావు. అసలు ఇతరులకు చెప్పే అధికారము నీకు పోతుంది. ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి. స్వధర్మమును నిలబెట్టుకోవాలి, ఇతరుల యొక్క ధర్మమును నిలబెట్టాలి. అంటే ఇతరుల యొక్క ధర్మమును నువ్వు పాడు చేయరాదు. ఎప్పుడూ కూడా లోకంలో ఉండవలసినటువంటి ప్రధానమైన లక్షణం ఏమిటో తెలుసా? ఇతరుల ధర్మమును, ఇతరుల యొక్క మార్గమును పాడు చేసేలా ప్రవర్తించకూడదు. చంద్రశేఖర భారతీ స్వామి వారి దగ్గరికి ఓ క్రైస్తవుడు వచ్చాడు. వచ్చి ఆయన అన్నాడు, మీ సనాతన ధర్మము, దీని సిద్ధాంతములు, దీని యొక్క పరిధి చూస్తే నాకు పరమ సంతోషంగా ఉంది, మీరు నన్ను మీ మతంలో చేర్చుకోండి అన్నారు. వెంటనే చంద్రశేఖర భారతీ స్వామి అన్నారు, నువ్వు క్రైస్తవ మతంలో పుట్టడానికి కారణం ఎవరై ఉంటారనుకుంటున్నావు అని అడిగారు. పరమేశ్వరుడు నా నిర్ణయమా? నేను సనాతన ధర్మంలో పుడతానని పరమేశ్వరుడిని అడిగొచ్చానా? సనాతన ధర్మమునందు నేను పుట్టాలన్న నిర్ణయాన్ని పరమేశ్వరుడు చేశాడు. క్రైస్తవ మతమునందు పుట్టాలి అని ఒక వ్యక్తికి పరమేశ్వరుడు నిర్ణయం చేశాడు. నీవు క్రైస్తవ మతంలోంచి సనాతన ధర్మంలోకి వచ్చేస్తాను అని అన్నప్పుడు నువ్వు మొదట చేస్తున్న పని పరమేశ్వరుని యొక్క నిర్ణయాన్ని తిరస్కరించడం. పరమేశ్వరుణ్ణి అవమానించిన నీకు ఇంకొక విశ్వాసములోకి వెళ్ళి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుతానని ఎలా అనుకుంటున్నావు? ఎక్కడైనా మంచి అన్నది ఉంటుంది లోకంలో, ఎందులోనూ మంచి లేనిదన్నది ఉండదు. ప్రతి దానిలో మంచి ఉంది. క్రైస్తవ మతంలో మంచి లేకపోవడం ఏం లేదు, అందులో ఉండే మంచి అందులో ఉంటుంది. కాబట్టి నువ్వు ఉత్తమ క్రైస్తవుడివికా, నీ మతంలో ఏ మంచి విషయాలున్నాయో వాటిని బాగా పట్టుకో, ఉత్తమమైన క్రైస్తవుడివికా. అది నిన్ను ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి దగ్గర చేస్తుంది. తప్ప నువ్వు క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టి సనాతన ధర్మంలోకి వస్తానంటే నిన్ను పుట్టించిన పరమాత్మ యొక్క శాసనాన్ని నువ్వు అగౌరవపరిచిన వాడివి కాలా? ఎందులో నిన్ను ఈశ్వరుడు పుట్టించాడో అందులో నువ్వు కృతకృత్యుడవై అందులో ఉన్న సిద్ధాంతాన్ని పాటించి ఈశ్వరుడికి దగ్గరకా. ఆయన పొంగిపోయాడా? వచ్చినటువంటి వ్యక్తి పశ్చిమ దేశాల నుంచి వచ్చినవాడు పొంగిపోయాయా, ఎంత గొప్పగా చెప్పారు. నిజం, మా మతంలో కూడా మంచి మాటలు ఉన్నాయి, నేను ఆ మంచి మాటలను బాగా అనుష్ఠించి ఉత్తమమైన క్రైస్తవుడిగా నిలబడతాను అని వెళ్ళిపోయారు. తప్ప నిజమే ఇందులోకి వచ్చేయి అని వెంటనే సనాతన ధర్మంలోకి తీసుకోలేదు చంద్రశేఖర భారతి. అది మహాత్ముల యొక్క లక్షణం అంటే అలా ఉంటుంది. కాబట్టి
పూర్తము చిత్తశుద్ధి కొరకు నీవు చేయవలసిన కర్మ. ఇది నీ ధర్మమును నువ్వు నిలబెట్టుకోవాలి. ఇతరుల యొక్క ధర్మములందు ఇతరులు నిలబడేటట్టుగా నువ్వు చూడాలి. వారి ధర్మము వారిని చేసుకొనివ్వాలి, నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోవాలి. అది నిజమైనటువంటి జీవిత లక్ష్యము, అది నిజమైనటువంటి ప్రయోజనం. అందుకే చాలామంది శంకరాచార్యుల వారి వలన బౌద్ధమతం పారిపోయింది, శంకరాచార్యుల వారి వలన ఏదో ఇతర విశ్వాసములు పారిపోయాయి అంటారు. ఆయన అలా ఎవరి జోలికి వెళ్ళలేదు. ఎందులో ఏ ఉత్తమమైనటువంటి విషయం ఉన్నదో ఆ ప్రతి విషయాన్ని శంకర భగవత్పాదులు స్వీకరించారు. ఏది ప్రమాణమునకు నిలబడదో అది ప్రమాణమునకు నిలబడదు అని తిరస్కరించారు తప్ప మిగిలినవన్నీ పనికి మాలినవి అని శంకర భగవత్పాదులు ఎన్నడూ అనలేదు. అది ఆయన గొప్పతనం. ఆ మార్గములో వచ్చినటువంటి మహాపురుషులు కూడా అంతే విశాల హృదయముతో మాట్లాడతారు. అంతటి విశాల హృదయంతోనూ అవతల వారి యొక్క ధర్మమును నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తారు. నిన్ననే మీతో మనవి చేశా, ఆ ధర్మమే ఈశ్వరుణ్ణి చేరడానికి మార్గమయ్యున్నది అయినప్పుడు ఇతరుల ధర్మాన్ని నువ్వు పాడు చేసేస్తే, పాడు చేయకూడదు ఎప్పుడును. నువ్వు ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి ఒక సలహా అడిగినప్పుడు అది వేద విరుద్ధమైనటువంటి విషయాన్ని అతని యొక్క వ్యక్తిగత ప్రయోజనం కోసమని నువ్వు ఉపదేశము చేయరాదు. నేను మా ఆయన్ని వదిలిపెట్టేస్తానండి అని నీ దగ్గరికి ఒక ఆడదొచ్చిందనుకో, తప్పమ్మా. ప్రాణం పోయినా నువ్వు నీ భర్తతో కలిసి ఉండాలి తప్ప భర్తని విడిచిపెట్టడం ఎంత ప్రమాదకరమో నీకు తెలియదు. అలా ఉండకూడదు తల్లి. కావాలంటే మీ నాన్నగారిని వారి నాన్నగారితో మాట్లాడమను. ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాటిని పరిష్కరించుకోండి. నువ్వు కొన్ని త్యాగం చెయ్యి, ఆయన్ని కొన్ని త్యాగం చెయ్యమను. భర్తని భార్య విడిచిపెట్టడం అన్నది భార్య ఒక్కదానితో పోదు. రేపు బిడ్డలు బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు, అత్తమామలు బాధపడతారు, కుటుంబాల గౌరవాలు పోతాయి. ఒక వ్యక్తి నిర్ణయం కాదమ్మా, తప్ప అలా చేయకూడదని చెప్పాలి నువ్వు. తప్ప అలా అంటే బాగుండదని అవతల వాళ్ళని పర్లేదమ్మా వదిలే మీ ఆయన్ని చెప్పకూడదు. ఎప్పుడు నువ్వు మాట్లాడినా నువ్వు ఎలా ధర్మమునందు నిలబడడానికి ప్రయత్నిస్తున్నావో అలా ఇతరులు ధర్మమునందు నిలబడడానికి ప్రయత్నించడంలో కృతకృత్యులయ్యేటట్టుగా నువ్వు ఉపకరించాలి. అది జీవితం అంటే. అది లేనినాడు ఆ జన్మకి ప్రయోజనము లేదు. అందుకే ఉట్టి కొడతారు, తప్పకుండా కృష్ణాష్టమి నాడు ఉట్టి కొడతారు. ఎందుకు ఉట్టి కొట్టడం అంటే, ఉట్టి కొట్టడం అంటే ఏదో కుండలో వెన్నో పాలో పోసేయడం, ఒకడు లాగుతూ ఉండడం, ఓడు వెడుతూ ఉండడం, కొట్టేసేయడం కోసం ఉట్టి కొట్టకూడదు. ఒక వ్యక్తి కర్ర పట్టుకుని పరిగెత్తి కుండని కొడదామని వస్తాడు. ఒకడు కుండ పైకి లాగేస్తాడు, మిగిలిన వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు. వసంతం చల్లారని ఆ గొట్టాల్లోంచి నీళ్లు కొట్టేస్తారు. కళ్ళల్లో నీళ్లు పడి అతనికి కుండ కనపడదు. పైగా అదంతా బురదైపోతుంది, జారిపోయి పడిపోతాడు, ఒళ్ళంతా తడిసిపోతుంది. 10 మంది ప్రయత్నిస్తారు, 10 మందికి ఉట్టి అందదు. ఒక్కొక్కడు ప్రయత్నిస్తే అప్పుడు ఏం చేస్తారంటే, ఓ నలుగురిని చేతులు పట్టుకుని నిలబడమంటారు. ఈ చేతుల్లో ఇలా పట్టుకుని నిలబడితే ఈ చేతుల్లో కాళ్ళేసి ఇద్దరు నిలబడతారు. ఇప్పుడు ఈ ఇద్దరి భుజాల మీద ఇద్దరు నిలబడతారు. ఈ ఇద్దరి భుజాల మీద ఒక్కడు నిలబడతాడు. ఉట్టినంతకన్నా పైకి వెళ్ళలాగుతావు, ఇప్పుడు కొట్టేస్తాడు ఆ కర్ర పెట్టి. పరమేశ్వరుణ్ణి అందుకోవడానికి చేసేటటువంటి ప్రయత్నంలో ఒకరికి ఒకరు చేయి అందించుకుని చేయి కలిపి ప్రయత్నం మొదలుపెట్టాలి. అలాగని అన్నీ చేయి కలిపి చేసేవే ఉండవు. ఒక్కొక్కటి నువ్వు ఒక్కడివే చెయ్యవలసి ఉంటుంది. ఉట్టి కొట్టినప్పుడు అందరూ కలిపి కొట్టాలి. పల్లకీ పట్టుకుంటే పరమేశ్వరుడిది అందరూ కలిసి పట్టుకోవాలి. నీకు ఆకలేస్తే నువ్వు ఒక్కడివే తినాలి. 10 మంది పల్లకీ పట్టిన వాళ్ళతోనే తింటానండి అనకూడదు. నీ అన్నం నువ్వు తింటేనే నీకు ఆకలి తీరుతుంది. ధ్యానము దగ్గరికి వచ్చేటప్పటికీ అది నీ వ్యక్తిగత విషయం. నువ్వు ధ్యానమునందు అలా నిలబడాలి. అందరూ ధ్యానమునందు నిలబడ్డారో లేదో చూసప్పుడు నేను ధ్యానం చేస్తాననకూడదు. ధ్యానము దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు ఒక్కడివే. పల్లకీ పట్టుకున్నప్పుడు 10 మందితో కలిసి పట్టుకోవాలి. ఇవన్నీ ఎందుకు వచ్చాయో తెలుసా? సనాతన ధర్మంలో అందరూ కలిసి భజన చేస్తారు. భజన చేసినప్పుడు ఒక్కడు భజన చేశాడు అనుకోండి, దానికి అందం ఉండదు. అసలు భజన అన్న మాటకి అందమే ఉండదు. అందరూ కలిసి చేస్తున్నారనుకోండి, మనసులు లయమైపోతాయి. అలా ప్రదక్షిణం చేస్తున్నవాడు కూడా వచ్చి కూర్చుని ఒకవేళ వాడికి అది రాకపోతే ఇలా తప్పట్లన్నా వేస్తూ సంతోషిస్తాడు. మనోలయం అవుతుంది, మనసు పరమేశ్వరుడి దగ్గరికి వెడుతుంది. ఒకడు తప్పిట వాయిస్తాడు, ఒకడు ఏదో చిడతలు వాయిస్తాడు, ఒకడు
ఆ చేత్తో పట్టుకున్నటువంటి ఆ చిడతలు మోగిస్తాడు, ఒకడు గట్టిగా పాట పాడతాడు, ఒకడు డప్పులు మ్రోగిస్తాడు. ఇవన్నీ చేస్తుంటే ఏమవుతుందంటే ఇంతమంది కలిసి పరమేశ్వరుణ్ణి ఏకరీతిని భజిస్తారు. ఇది హృదయంలో నిలబడిపోతే ఎంతసేపు కలిసి భజన చేస్తారు? వాళ్ళందరూ ఇంటికి వెళ్ళాలి. నీకు ఇంకా చెయ్యాలనుంది, నీకు ఇంకా పరమేశ్వరుడితో రమించాలనుంది, ఆ 10 మందిని పట్టుకు పీకేయకూడదు. మనం ఇంకా చేద్దాం, గుడి తలుపులు తెరిచే ఉంచుదాం అనకూడదు. నువ్వు ధ్యానం చెయ్యాలి. అప్పుడు నువ్వు ఒక్కడివి చెయ్యాలి. సనాతన ధర్మమునందు అందరూ కలిసి చేసేవి ఒక్కడూ చేసేవిగా విడతీస్తారు. ఎందుకు చేస్తారంటే నీవు అభ్యున్నతిని పొందాలి, నీతో పాటు 10 మంది అభ్యున్నతిని పొందాలి. దీనికి ప్రతిబంధకంగా నువ్వు ఏ పనిని చెయ్యరాదు. ఏ పనిని నువ్వు అలా చేసినా అది ప్రమాదహేతువు అవుతుంది. నీ ధర్మాన్ని విడిచిపెట్టి ఇతరులకు ధర్మం చెప్పకూడదు. ఇతరుల ధర్మమును పాడు చేసి నీ ధర్మాన్ని నువ్వు నిలబెట్టుకోకూడదు. అసలు ఆ మాటకొస్తే ముందు ధర్మాన్ని చెప్పేటప్పుడు, ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేసేటప్పుడు నీ ధర్మమునందు నువ్వు నిలబడడం బాగా నేర్చుకోవాలి. నువ్వు బాగా నేర్చుకున్న తర్వాత ఇతరులకు చెప్పడానికి నీకు ధైర్యం వస్తుంది. ఇప్పుడు నేను సంధ్యావందనం చేయను అనుకోండి, నాకు సంధ్యావందనం చేసే అలవాటు లేకపోతే మీరు సంధ్యావందనం చెయ్యాలి అని నేను ఎలా బల్లబుద్ధి చెప్తాను? నా మనసు తిరగబడదు. నువ్వు చేసి వచ్చావా ఇవాళ? నువ్వు చేయలేదుగా అంటే నేను చేయలేదు అనుకోకండి. నువ్వు చేయలేదుగా, ఎందుకు చెప్తావు వాళ్ళకి సంధ్యావందనం చేయమని? తప్పు కదా అంటుందా అనదా అంతరాత్మ? ఎన్నాళ్ళు నేను దాన్ని నోరు ముయ్యగలను? నాకే ఓ చిన్నతనంగా ఉంటుందా? నేను చేస్తున్నాను అనుకోండి, ఎంత కంగారుగా వచ్చినా కాఫీ అయినా మానేస్తాను, సంధ్యావందనం చేసే పెడతా ఉపన్యాసానికి అనుకుని చేసి వస్తున్నాను అనుకోండి, నేను ధైర్యంగా చెప్తాను, అయ్యా మీరు సంధ్యావందనం చెయ్యాలి, తప్పు, అలా చేయకుండా ఉండకూడదని చెప్తాను. నీ ధర్మమునందు నువ్వు నిలబడగలిగితే ఇతరుల ధర్మమును నిలబెట్టడమునందు నీకు పూనిక కలుగుతుంది. అరే నేను ఈ లబ్ధి పొందాను, వాడు ఎందుకు పొందడరా? అన్నం తిన్నావు, నీకు ఆకలి తీరింది, అన్నం తినరా నీకు ఆకలి తీరుతుంది అని ధైర్యంగా చెప్పగలవు. నీ ధర్మమునందు నువ్వు నిలబడాలి, ఇతరుల ధర్మమును పాడు చెయ్యకుండా నిలబెట్టాలి. ఎప్పుడు ఏది మాట్లాడినా, ఎప్పుడు ఏది చెప్పినా, ఎప్పుడు ఏది చేసినా అది ఇతరుల ధర్మమును పాడు చేసేది కాకూడదు. అందుకే రాక్షసులనగా ఎవరు? ఇతరుల ధర్మమును పాడు చెయ్యువారు. ఇతరులు ఏ ధర్మంలో ఉన్నారో దాన్ని పాడు చెయ్యడం వాడికి ప్రధానమవుతుంది. తన ధర్మంలో తాను ఊంచుకోడు. తన ధర్మమునందు తాను నిలబడితే గొడవ వదిలిపోతుంది. వాడు ఆ ధర్మంలో ఉండడు, ఇతరుల ధర్మం పాడు చేస్తాడు. ఋషులు యజ్ఞయాగాదులు చేస్తున్నారు, వీడి ఎందుకు పట్టుకెళ్ళి నిద్రపోయడం అందులో? అంటే వీడి పని వీడి చేసుకోడు, ఇతరుల పని పాడు చేస్తుంటాడు. ఇతరులను పాడు చెయ్యడమే తప్ప తన ధర్మమునందు తాను నిలబడలేని వాడెవరో వాడే రాక్షసత్వం ఉన్నవాడు. నువ్వు అలా అనిపించుకోకూడదనుకుంటే నీ ధర్మమునందు నువ్వు నిలబడు, ఇతరుల యొక్క ధర్మమును నువ్వు పాడు చెయ్యవద్దు. ఇది శంకరాచార్యుల వారి యొక్క సందేశం. ఇది మనకి అవగతమైన నాడు ప్రతి క్షణం కూడా ఎవరి ధర్మమునందు వారు నిలబడేటట్టుగా మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్ప మీ అర్థం లేని నిర్ణయాలతో అవతల వారిని సతమతం చెయ్యరు. మీరు అవతల వారి ధర్మమునందు అవతల వారు ఉన్నారు, పోన్లే ఇప్పుడు ఎందుకు మనం ఊరికే వారిని పాడు చేయడం? వారి ధర్మంలోనే ఉన్నారు కదా, ఉండని, అలాగా గొడవే ఉంది, అలా ఉండని, సంతోషంగా ఉండనిస్తాడు. నీ ధర్మంలో నువ్వు ఉన్నావా, చాలు తృప్తి. నువ్వు 10 మందికి ఉపదేశాలు చేసే కన్నా, 10 ఉపన్యాసాలు చెప్పే కన్నా నీ ధర్మంలో నువ్వు నిలబడి ఇతరుల ధర్మమును నిలబడేటట్టుగా నువ్వు చూడడం అత్యంత యోగ్యమైన విషయము. అది చాలా గొప్పది జీవితంలో, అది అభ్యున్నతికి కారకము. అందుకే మీరు చూడండి, మహాపురుషుల యొక్క లక్షణము ఎప్పుడూ అలాగే ఉంటుంది. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు సన్యాసం 13వ ఏట తీసుకున్నారు. 13వ ఏట సన్యాసం తీసుకుంటే వారికి సత్యదండాన్ని ఎప్పుడూ చేత పట్టుకోవాలనేటటువంటి నియమమునందు వైక్లభ్యము కలిగేది. పిల్లవాడు, పైన గురువుగారు లేరు, మహాదేవేంద్ర సరస్వతి అప్పటికే శరీరం త్యాగం చేశారు కాబట్టి సత్యదండం ఎక్కడో పెట్టి మరిచిపోయి వెళ్ళిపోతూ ఉండేవారు. పీఠంలో పెద్దలు ఒకరు చూసి కోప్పడ్డారు, మీరు పెద్దవారయ్యాక క్షమార్పణ చెప్తాను, మీరు సరిగ్గా పీఠాధిపతిగా ఉండడం నేర్చుకున్నాక అసలు అలా సత్యదండం విడిచిపెట్టి మీరు వెళ్ళకూడదు, తప్పది. ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించడం నేర్చుకోవాలి. సభకి నువ్వు అరగంట ఆలస్యంగా వచ్చావు, వెనకాల కూర్చోవాలి. అంతేకాని సభకి తగుదునమ్మా అని గబగబా ముందుకొచ్చి కూర్చోకూడదు, అది తప్పది. నువ్వు సభకి ఆలస్యంగా రావడం మొదటి తప్పు, సభకి ఆలస్యంగా వచ్చి ముందుకొచ్చి కూర్చోవాలనుకోవడం రెండో తప్పు.
కాబట్టి అసలు నీకు సభాప్రవేశమునకు అధికారము లేదనడానికి అదే గుర్తు. కాబట్టి ఎవరు ఎక్కడ ఎప్పుడు ఏం చెయ్యాలో అది చెయ్యాలి.